తండ్రిగా వాళ్ళ తల్లిదండ్రులకు నేను ఒక తమ్ముడిగా, అన్నగా నేను. ఓకే సార్. ఇప్పుడు మీరు ఎన్నో రివార్డులు తీసుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్‌గా. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన క్రమంలో, అనంతపురంలో పనిచేసినప్పుడు పరిటాల రవి హత్య వెనుక మీ హస్తం ఉందని చెప్పి కూడా అప్పుడు ప్రచారం జరిగింది. మరి ఎందుకు నేను ఇక్కడున్నా? మరి జైల్లో ఉండాలిగా. హ్మ్. లేకపోతే ఉరికమ్మ వెక్కాలిగా. అవును. పరిటాల రవి హత్యలో నేను అనుకుంటే మరి నేను ఇప్పటికల్లా జైలు అప్పుడు మీరు ఎస్పీగా ఉన్నారు. ఆ ఎస్పీగా క్రమంలో ఉండండి. ఎస్పీగా ఉన్నప్పుడు 100 మర్డర్లు అయితే అందులో పరిటాల రవి మర్డర్ ఒకటి. సో ఇది పెద్ద ఈవెంట్ కాదు అది. అంటే ఐ మీన్ అంటే మేము ఏదో జయించాము, లేకపోతే దానివల్ల పరిటాల రవి గారు చనిపోయారని. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు. అంతకుముందు ఆయన కొంతమంది మరణానికి కారకులైండి అని చెప్పేసి అది ఉంది. ఆయన వల్ల బాధితులందరూ కూడా వాళ్ళు గ్యాంగప్ అయ్యి ఆయనను చంపే ప్రయత్నం రకరకాల ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆ విషయం నేను పరిటాల రవి కూడా చెప్పిన. పరిటాల రవి నా మాట వినలేదు. సో నేను అప్పుడున్న ప్రభుత్వానికి కూడా చెప్పిన, ఈయనను చంపే అవకాశం ఉన్నది, మనం ఎన్ని బందోబస్తులు గన్మెన్లు ఇస్తాము అంత తప్ప మనకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇచ్చినా మరి ఆయన కాపాడుకునే బాధ్యత జిల్లా ఎస్పీది అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి కూడా ఉందని ప్రభుత్వానికి లేఖ కూడా రాసిన నేను. ఇంకా దాని తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఒక చిన్న ఎస్పీగా నేనేం చేస్తాను దానికి. ఒకవేళ ఆ మర్డర్ ప్రవీణ్ కుమార్ చేయించిందంటే మరి ఇప్పుడు కూడా ఓపెనే ఉన్నది. ఇప్పుడు కూడా సిబిఐ దగ్గరకు పోవచ్చు. ఇప్పుడు ఆ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. దేశంలో అత్యున్నత నేర పరిశోధన సంస్థ అయిన సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. మరి ప్రవీణ్ కుమార్కి బేడీ లేకుండా, జైలు పంపించకుండా మరి ప్రమోషన్లు ఇచ్చి పోలీస్ ఫర్ గ్యాలంటరీ, ఇండియన్ పోలీస్ ఫర్ మెరిటరీ సర్వీసు, దేశంలో ఒక పోలీస్ ఆఫీసర్కి వచ్చే అత్యున్నత పథకాలన్నీ నాకు ఇచ్చిండ్రు. మరిగా మీకు ఎవరైతే ఈ మాట చెప్పినో వాళ్ళనే అడుగురు. ప్రచారం మాత్రమే సార్ ఇది. ప్రచారం అంటే దీనికి ఇదే బ్రదర్. ప్రచారం అంటే ఏంటంటే ఇట్లా మస్తు మర్డర్లు అవుతాయి. ప్రవీణ్ కుమార్ని ఎందుకు అడగాలంటే ఇదే రాయేస్తుంటే కంటిన్యూస్గా వేయండి, ఇక ఏం కాదు, వీళ్ళ వెనకెవరు ఉంటారు అనే భావనతోనే చాలామంది ప్రచారం, మిమ్మల్ని అంటే ఈ ప్రచారం చేసే శక్తులు అంటే ఇది అనాదిగా జరుగుతున్నది. అదే చెప్తున్నా మీకు నేను. కానీ పోలీసులు తమ ప్రాణాల నుండి కూడా ప్రజల రక్షణ కోసం ఉంటున్నారు. కానీ అదే పోలీస్ శాఖ ఎందుకని సార్ పూర్తిగా అవినీతిమయం అయిపోయిందని చెప్పి కూడా సినిమాల్లో చూపిస్తున్నారు, బయట ప్రచారం జరుగుతుంది. దీన్ని ఒక మాజీ పోలీస్ అధికారిగా శ్రీనివాస్ గారు, అవినీతి అన్ని శాఖల్లో ఉంటుంది. నిజంగా పోలీస్ శాఖ కన్నా ఎక్కువ అవినీతి ఇంకా చాలా శాఖల్లో ఉంటాయి. ఆ శాఖల పేరు చెప్పిన, ఎందుకంటే గవర్నమెంట్లో ఉండాలని వల్ల చాలా శాఖలలో ఉంది. వాళ్ళ ఇండ్లు అవన్నీ చూస్తే పోలీసు వాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చెప్తే బాధ అనిపిస్తుంది. కానీ చాలా తొందరగానే బీపీలు, షుగర్లు వస్తాయి. ఆఫీసర్లు రోజు అవమానం చేస్తూ ఉంటారు. భార్య పిల్లలతో సుఖంగా ఉన్నది ఒక్కరోజు కూడా ఉండదు. భార్య పిల్లలతో బయటికి పోయినా సడన్గా ఎక్కడ పోయినా సీనియర్ ఆఫీసర్లు అడగడం, లేకపోతే సడన్గా ఏదో మర్డర్ కావడం, ఇంతమంది మీరు చెప్పారుగా అట్లా మర్డర్లు కావడం, లేకపోతే పెద్ద తోపులాట కావడం, లేకపోతే ఇంకేదో సీనియర్ ఆఫీసర్ వస్తున్నాడు, లేకపోతే ఇంకేదో మినిస్టర్ వస్తున్నాడు రాండి, లేకపోతే ఒక దొంగతనం అయింది అర్జెంటుగా దొంగలు వారిపోతున్నారు రాండి, లేకపోతే మావోయిస్టులు వీళ్ళు ఒక బస్సు గాలబెట్టిండ్రు, ఒకరిని చంపిన ఇన్ఫార్మర్ పేరు మీద పోయి కొమ్మింగ్ పోవాలా, ఇక 100 కారణాలు. సో ఈ కారణాలతోని పోలీసు వాళ్ళు ఎన్నడూ సుఖంగా ఉన్నది లేదు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కంట్రోల్ ఉండరు ఒక్కొక్కసారి. తర్వాత ఇక ఈ మధ్యన ఏదో రకరకాల పాఠశాలలు మంచిగా వచ్చినాయి కాబట్టి కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ దాంట్లో పెట్టి చదివిస్తారు పోలీసు వాళ్ళు. ఇక వాళ్ళు తీసుకున్న 200, 300, 4,000 తీసుకోవడం కరెక్ట్ అని నేను అంటలేను. కానీ లేకపోతే 2,000, 3,000, 4,000 చిన్న వాటికి తొందరగా యూనిఫామ్ ఉంటుంది కాబట్టి తొందరగా దొరికిపోతారు. అవును. ఇక మిగతా డిపార్ట్మెంట్లు ఏంటంటే సైలెంట్గా నడుస్తుంది. ఇదంతా బెనామీ వ్యవస్థ, లేయర్ ఆఫ్టర్ లేయర్, ఒక్కొక్క రెవెన్యూలో ఒక్కొక్క ఎకరం భూమి మనకు తెలియకుండానే బదలాయింపబడుతుంది. దాని ఓనర్షిప్ ఎక్కడో హర్యానాలోనో, లేకపోతే పంజాబ్లోనో, లేకపోతే ఢిల్లీలోనో చేంజ్ అవుతాయి ఈ డబ్బులు గిబ్బులని. ఈ పోలీసు వాళ్ళకి ఇంత సాఫిస్టికేషన్ ఉండదు. సో ఇక నడుస్తూనే ఉంటుంది ఈ స్టోరీ. సో వీళ్ళ కనిపించని కరప్షన్ ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఎవడు మాట్లాడు. పోలీసు వాళ్ళది ఏంటంటే పాపం ట్రాఫిక్ కానిస్టేబుల్లో ఒక 500 తీసుకున్నాడనో, యూనిఫామ్ సర్వీస్ కదా, కొంచెం రఫ్ ఉంటుంది హ్యాండ్లింగ్. రఫ్ ఉండకపోతే నడవదాడ. సో అలాంటప్పుడు ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి వీడియో తీసి దాన్ని ఇన్స్టాలో పెట్టి, ఫేస్బుక్లో పెట్టి అవన్నీ చేస్తారు. ఈ మిగతా డిపార్ట్మెంట్ ఉండే కరప్షన్ బయటికి కనిపించదు. అది కలవకుండా సైలెంట్గా నడుస్తూ ఉంటుంది. సో ఎవ్వరికి అర్థం కాదు. ఎప్పుడో అప్పుడు ఏసీ బోర్లు ఆదాయానికి మించి ఆస్తులు అనే వరకు సడన్గా 150 కోట్లని గుర్తుకొస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక మండలంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి మీద ఏసీ బోర్లు దాడి